నియోజకవర్గంలోని నూజిండ్ల మండలం కొత్తపాలెం, పాత కొత్తపాలెం, పువ్వాడ, ములకలూరు గ్రామాలను ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్, మరి అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మీరందరూ కూడా ప్రాణగుర్తుకు ఓట్లు వేస్తారని మీ అందరూ కూడా మరి మీ అందరికీ ఒకటి అడుగుతూ ఉన్నాను. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు పాలన చూశారు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు చేసిన పాలనలో మోడీ గారు ఉన్నారు. మోడీ గారిని ఆ తర్వాత ఏం చెప్పాడు? ఈ మోడీ గారు మతతత్వ పార్టీ, అందరినీ ఇబ్బంది పెట్టే పార్టీ, ఎస్సీలని ఇబ్బంది పెట్టింది, మైనార్టీని ఇబ్బంది పెట్టినని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, మోడీ అంటే ఒక దెయ్యం అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మోడీని దేవుడని చెప్తున్నాడు. మీరు ఒక్కసారి మనసు పెట్టండి. మోడీ అనే వ్యక్తి మీరందరూ కూడా మనసు పెట్టండి. మతాల కంటే ముందు మనం మనుషులు ఉన్న సంగతి మర్చిపోయినటువంటి నాయకులు, ఆ నాయకులు బలపరిచినటువంటి వాళ్ళకే మీరు ఓటేస్తారంటే ఒక్కసారి మీ మందిరంలో పాస్టర్ గారిని అడగండి. మణిపూర్ సంగతి ఏంటి అని, త్రిపుర సంగతి ఏంటని, జార్ఖండ్ సంగతి ఏంటని మీరు ఒక్కసారి మనసు అడగండి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది మనుషుల్ని మనుషులుగా చూడాలి, మతాలతో కాదు అని. మనుషుల్ని మనుషులుగా చూడాలి, మతాల కోసం చూడొద్దని చెప్పారు. కానీ ఆగల ఆ హింసలు ఏ విధంగా జరిగినాయో ఒక సిస్టర్, ఆ చరిత్ర ఒక్కసారి మీ చర్చికి ఒక్కసారి అడగండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాంటి బలపరిచినటువంటి వాళ్ళని, అలాంటి మతతత్వ పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థి ఈవీఎస్ ఆంజనేయులు గారికి మీరు ఓటేస్తారా అంటే ఎంత మనం దేవుడికి మోసం చేసినట్టేనని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. దేవుణ్ణి కూడా మోసపరిచినట్టేనని మనం ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మనం చంద్రబాబు నాయుడు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏడ కాదు, ఆయన జెరూసలేంలో ఉంటుంది ఆయన మతం, ఆయన అక్కడికి వెళ్తారు, గెలిస్తే నేను ఇక్కడే తిరుపతి వెళ్తానని చెప్పాడు. ఇప్పుడు ఎవరు అడిగారని చెప్పాను అంటే వీళ్ళంతా ఇక్కడ ఈ మతం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదనా అని అభిప్రాయం. అది ఒక్కసారి తెలుసుకోవాలని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈ విషయాలు మీకు తెలియవని నేను అనుకోను. సుప్రీంకోర్టు చెప్పింది. ఏంటయ్యా ఇంత దారుణమా? మనం మనుషులం కదా, మనుషుల్లాగా ఉండాలి కదా అని చెప్పినటువంటిది మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అని మీ అందరికీ సవినీయంగా మనవి చేసుకుంటూ, మా సోదరి మనలందరూ కూడా మరి దేవుడి దగ్గరికి వెళ్తారు, మందిరంలోకి వెళ్తారు. మీ అందరూ కూడా దేవుడిని అడగండి, మందిరంలో అడగండి, పాస్టర్ని తో మాట్లాడండి. ఏం జరుగుతుంది, ఎక్కడ ఎట్లా జరుగుతుంది, ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా ఈ భారతదేశాన్ని ఏ విధంగా చేయాలనుకుంటున్నారో మీరు ఒక్కసారి గమనించండి అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలియపరుస్తున్నాను. ఇవాళ మోడీని ఎందుకు ఆశ్రయించాడు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను. మోడీ చేస్తున్నటువంటి మతాల్ని మతతత్వ పార్టీ అని చెప్పిన మీరు ఇవాళ మంచి పార్టీ అని చెప్తున్నాం. వాళ్ళు బలపరిస్తే మాకు ఓటేస్తున్నారని చెప్తున్నాం. ఎలా చెప్తావని అడుగుతున్నాం. మీరందరూ కూడా గమనించాలని. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన 2019 నుంచి 2024 వరకు ఆయన చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, ప్రతి పేదవాళ్ళ బిడ్డ బాగా చదువుకోవాలి. పేదరికాన్ని మనం పూర్తిగా పరిష్కారం కావాలంటే దానికి మార్గం చదువు.
ఇంగ్లీష్ మీడియంలో మన బిడ్డలు చదువుకోవాలి. మన బిడ్డలు మనతో పాటు పనికి తీసుకెళ్లకుండా వాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలి. ఆ వెసులుబాటే అమ్మఒడి, ఆ వెసులుబాటే ఆసరా, ఆ వెసులుబాటే చేయూత, ఆ వెసులుబాటే వసతి దీవెన, ఆ వెసులుబాటే వసతి దీవెనతో పాటు విద్యా దీవెన. అవన్నీ కూడా కలిపితేనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే నా ఎస్టీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అందరూ, చిన్న చన్న బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా వాళ్ళందరి పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీ అని ఒక్కసారి పేదవాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. ఏ విధంగా చూసినా ఈనాడు వినుకొండ పట్టణం ఇవాళ చూస్తే ఎలా ఉంది, 2014 నుంచి 2019 వరకు కనీసం తాగడానికి నీళ్లు లేవే. అది చూసావా అని అడుగుతూ ఉన్నాం. ఇవాళ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కి ఘాట్ రోడ్డు వేసామంటే దానికి మీరు కోర్టుకేశారు. మంచినీళ్ళు చెరువు మీద కోర్టుకేశారు. మరి అదేవిధంగా అండర్ ప్రాసెస్ బ్రిడ్జి వేస్తుంటే దానికి కోర్టుకేశారు. అయినా ముందుకొచ్చాం. అదేవిధంగా 100 పడకల హాస్పిటల్ దాన్ని ఏర్పాటు చేస్తుంటే దానికి కోర్టుకేశారు. అయినా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గోకనకొండ పువ్వాడ బ్రిడ్జి ఒక్కసారి తెలుసుకోండి. ఒక్క మాట ఆ రోజు పాదయాత్రలో చెప్తే నేను ఈనాడు ఆ బ్రిడ్జి నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈనాడు అభివృద్ధికి ప్రతి ఒక్కదానికి దాన్ని కూడా అడ్డుకునే దానికి ప్రయత్నం చేశారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నేను ఒక్కటే చెప్తున్నా, మంచి జరిగిందనుకుంటేనే మీరందరూ కూడా దీవించండి, మంచికి ఎప్పుడు సహకరించాలని. మరి మంచి జరిగేదానికి కూడా మనం చేయలేదు, ఎవరన్నా చేస్తే చూస్తూ ఊరుకోలేరు. అంత ముందు అవకాశం మీకే వచ్చింది కదా, మీరు ఎందుకు చేయలేకపోయారని అడుగుతూ ఉన్నాను. ఇవాళ వినుకొండ ఒకవైపు రోడ్లు అభివృద్ధి కార్యక్రమం, ఒకవైపు అండర్ ప్రాసెస్ బ్రిడ్జి, మరో ఒకవైపు స్టేడియం, మరో ఒకవైపు 100 పడకల హాస్పిటల్, మరో ఒకవైపు కాలువ కట్ల మీద రోడ్లు, మరో ఒకవైపు గావిత్రి నగర్ చెరువు, మరో ఒకవైపు ఎటు చూసినా మరి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారని అడుగుతూ ఉన్నాం. చెప్పుకోదగింది చెప్పండి. నేను రోడ్డు వేసాను, నా రోడ్డు మీద నడుస్తున్నా. నీ రోడ్డు నువ్వు వేసినా, నేనేసినా, ఎవరేసినా అది ప్రభుత్వం నుంచి చేయాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధికి ఉంది. నీకైనా నాకైనా. నువ్వు ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్యే అంటే ఎంజాయ్ అనుకున్నావు. ఎమ్మెల్యే అంటే ఎంజాయ్ కాదు. ప్రజల అవసరాలు తెలుసుకొని, ప్రజల సమస్యలు తెలుసుకొని, ప్రజల సమస్యలు పరిష్కారం చేయగలిగినటువంటి వాడే ప్రజాప్రతినిధి అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అగ్రహార భూములు నువ్వు ఏనాడైనా దాని గురించి తెలుసుకోగలిగావా అని అడుగుతూ ఉన్నావు. మీరు మీ ఆలోచన, మీ విధానాలు మంచికి సహకరించమని అడిగాను. అయినా ఎక్కడ కూడా మంచికి సహకరించే పరిస్థితి లేదంటే దాని అర్థం ఏంటి? అమ్మ గట్టనేదు, ఎవరు నన్ను అడగనివ్వదు. అలాంటి ఆలోచన చేస్తున్న మీరు చెప్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన లంబు, ఒక ఆయన జంబు. ఈ లంబు జంబులు బెదిరిస్తే బెదరడానికి ఇక్కడ ఉంది బ్రహ్మనాయుడు అన్న సంగతి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నేను ఒక్కటే చెప్తాను, ఎప్పుడు కూడా రోజు వారి సొత్తు బతకాల్సిన అవసరం బ్రహ్మనాయుడికి లేదు. ఏదైనా ఒకేసారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఓటు ఇవ్వబోయా మేము నెలకొల్లా మేము మీ సంగతి చూస్తుంటే ఏమిటయ్యా చూసేది? మేము 5 సంవత్సరాలు చేశాం, చూసాం మిమ్మల్ని.
మంచి చేశావు, తెలుగుదేశం వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అని ఎక్కడ కూడా ఆలోచించాల. అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించినటువంటి ప్రభుత్వం ఈనాటి మన ప్రభుత్వం అని సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఒక్క ఈ గ్రామానికి 17 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని మీ అందరూ చూసుకోండి. మీ అకౌంట్లో అది అకౌంట్ పరంగా చేసినటువంటి అభివృద్ధిని సంక్షేమం అని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తూ, ఏది ఏమైనప్పటికీ మీరందరూ కూడా ఒకటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళ విధానాలు మార్చాలి, వాళ్ళ విధానాలు మారాలి. ప్రచారాలంటే ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఈరోజు వీళ్ళు ప్రచారం చేసుకుంటారు, రేపు వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. వీళ్ళు ప్రచారం చేసుకున్నా వాళ్ళు ప్రచారం చేసుకున్నా వినాలనుకుంటే వినాలా, వినకపోతే ఇంట్లో కొనుక్కోవాలి. అంతేగాని ఎవరు కూడా అడ్డగించకూడదు. అడ్డుకోవటం నేరం, మేము నెలకల్లా మీ సంగతి చూస్తామంటాం నేరం. ఎవరైనా ఎలక్షన్ నియమావళిని అధిగమిస్తే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎలక్షన్ కమిషనరు నిర్ణయాలు చట్టాలు చాలా సీరియస్గా ఉన్నాయన్న సంగతి రెండు పార్టీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భం